ఓపెన్ చేస్తే లోపల ఎట్లుంటుందో వస్తుంది. ఇది గూగుల్ యాడ్సెన్స్ నుంచి వస్తుంది అన్నట్టు మనకు. సో ఇది రావడానికి మనం యూట్యూబ్ ఎలా రన్ చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను. సో వీడియో మాత్రం తప్పకుండా చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను ఒక విషయం చెప్పాలని ఈ వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను 2000 దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. 22 మార్చి 1 తారీఖున నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. సో అప్పటి నుంచి దేవుని వీడియోలు పెడుతూ వాక్యం వీడియోలు, షార్ట్ వీడియోస్ అలా పెడుతూ దేవుని మహాకృపను బట్టి నేను ఏదైతే అనుకున్నానో అది నిన్నటి దినాన నా చేతికి వచ్చింది. ఇది గూగుల్ యాడ్సెన్స్ నుంచి వస్తుంది అన్నట్టు మనకు. సో ఇది రావడానికి మనం యూట్యూబ్ ఎలా రన్ చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను. సో వీడియో మాత్రం తప్పకుండా చూడండి, స్కిప్ చేయొద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నవారు ఫస్ట్ మీరు ఓన్ కంటెంట్తోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే కాపీ రైట్స్ అయితే ఎదుటి వాళ్ళ వీడియోస్ ఏదైనా మీరు యూజ్ చేశారనుకోండి, మీకు కాపీ రైట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. క్లైమ్స్ అయితే మనం డిలీట్ చేసుకోవచ్చు, కానీ కాపీ రైట్ స్ట్రైక్లు వచ్చినాయి అనుకోండి, 3 స్ట్రైక్లు వస్తే డిలీట్ అయిపోతాయి ఛానల్. సో మీకు క్లైమ్స్ వచ్చినా మీకు వ్యూస్ పెరుగుతూ ఉంటాయి, కానీ మీ వ్యూస్ అన్నీ ఎవరి వీడియో నుంచి మీరు ఆడియోని మీరు వాడుకుంటున్నారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో అదొక మెయిన్ పాయింట్, అలాంటి మిస్టేక్ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే లెంత్ వీడియోలు ఎక్కువ చేయండి. 4000 వాచ్ అవర్ రావాలి, లేకుంటే 10 మిలియన్స్ వ్యూస్ రావాలి. ఇట్లా మనకి ఇది కంప్లీట్ అవ్వాలి అని అంటే మాత్రం కంపల్సరీ మనము లెంత్ వీడియోలు ఎక్కువ చేసుకోవాలి. షార్ట్ వీడియోస్కి ఎక్కువ మీకు వాచ్ అవర్ ఎక్కువ రాదు. సో లెంత్ వీడియోస్ చేస్తూ మీరు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ మీరు షార్ట్ వీడియోస్, లెంత్ వీడియోస్, మీ ఓన్ కంటెంట్తో వీడియోలు అట్లా అప్లోడ్ చేస్తే మీకు వాచ్ అవర్ అనేది ఎక్కువ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఎట్లా వాచ్ అవర్ ఇంప్రూవ్ అవుతుంది అనేది మీరు వైట్ స్టూడియోలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు 10K 1K సబ్స్క్రైబర్ అయిన తర్వాత కూడా మీరు లైవ్ పెట్టుకోవచ్చు. ఆ లైవ్ పెట్టుకుంటే కూడా మీకు వ్యూస్ పెరుగుతుంది, లైక్స్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు. సో అట్లా కూడా మీకు ఛానల్ గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా మీరు 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు రన్ చేస్తే మీకు మానిటేషన్ వస్తుంది. మానిటేషన్ అయిన తర్వాత డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళి గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్ళి మీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, మీ ఒరిజినల్ ఐడి డీటెయిల్స్, మీ పాన్ కార్డు అవన్నీ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు గూగుల్ నుంచి పిన్ వస్తుంది. అది ఈ పిన్ వచ్చిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు యూఎస్ఈ మినిమం $10 ఉంటేనే మళ్ళీ మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడానికి పాసిబుల్ ఉంటుంది అన్నట్టు. సో అట్లా ఈ ఫార్ములా నాకు కంప్లీట్ అవ్వడానికి 3 years పట్టింది. దేవుని కృపను బట్టి, మీ అందరి సహాయాన్ని బట్టి, మీరు ఇంతవరకు నన్ను ఆదరించినందుకు, నా వీడియోస్ని మీరు ప్రేమించి దేవుణ్ణి మీరు మహిమపరుస్తున్నారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను పెట్టేది ప్రతిదీ దేవునికి సంబంధించిన వీడియోలే, వాక్యానికి సంబంధించిన వీడియోలు పెడుతూ ఉంటాను. సో అయినా మీరు నన్ను ఆదరిస్తూ ఇంతవరకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏం మాట్లాడాలి, ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, ఫస్ట్ టైం వీడియో పెడుతున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు, మీ డౌట్స్ ఏదున్నా కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు చెప్తాను. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నవారు, రన్ చేస్తున్నవారు ఎలా చేయాలి ఏంటి అనేది నేను డెఫినెట్గా మళ్ళీ మీకు వీడియోస్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను. ఓకేనా? రైట్, అందరికీ వందనాలు. ఇది 3 years కళ ఇప్పుడు నెరవేరింది. దేవునికి స్తోత్రం కలిగింది. ఓపెన్ చేస్తే లోపల ఎట్లుంటుందో వస్తుంది, నంబర్ వస్తుంది. సరే, అయ్యో చూడు కదా, చింపు ఇట్లా ఇగో నన్ను ఇంపనెత్తలేదు. ఇట్లా వస్తుంది. వావ్, నైస్. ఇట్లా ఇచ్చిండు. ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చెప్తారు, ఎట్లా ఇంట్రడక్షన్ చెప్తారు, ఇది ఎలా చేయాలనేది.
ఇంట్రొడక్షన్స్. ఫస్ట్ స్టెప్ 1 సైన్ యువర్ గూగుల్ యాడ్సెన్స్ అండ్ ఆర్ అకౌంట్, గూగుల్ యాడ్సెన్స్ యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేయండి. స్టెప్ 2 గో టు పేమెంట్స్, దెన్ వెరిఫికేషన్ చెక్ అని ఉంటుంది. స్టెప్ 3లో ఎంటర్ యువర్ ద పిన్ అండ్ చెక్ సబ్మిట్ అని ఉంటుంది. సో ఇది 3 స్టెప్పులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు గూగుల్ యాడ్సెన్స్ పేమెంట్ అని ఉంటుంది. ఆ పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత మనం పేమెంట్లో మన బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి అనేది అక్కడ మళ్ళీ ఒక స్టెప్ ఉంటుంది. మరలా దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆపేసి